ప్రధాని మోడీ ప్రపంచం మెచ్చిన నాయకుడని, మోడీ దేశానికే కాకుండా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గ్లోబల్ లీడర్గా ఉంటారని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ప్రధాని మోడీ స్ఫూర్తితో ముందుకెళ్తామని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో 2,08,548 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోడీతో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభకు తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రజల్లో విశ్వాసం, నమ్మకం ఉన్న నాయకుడు ప్రధాని మోడీ రాష్ట్రానికి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. నేడు ప్రధాని ఆశీస్సులతో జోన్ పనులు ప్రారంభమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మా ఎన్డీఏ కూటమి విధానం. కొప్పర్తి, ఓర్వకల్ కేంద్ర సహకారంతో ఇండస్ట్రియల్ నోడ్స్ వచ్చాయి. రామాయంపట్నం బీపీసీఎల్ రిఫైనరీ వచ్చింది. పెట్టుబడులు వస్తాయి. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ కూడా మీరు చూసిన తర్వాత నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నా, ఇవన్నీ నెరవేరాయంటే మంచి చేసే ప్రభుత్వాన్ని కొనసాగించాలి. మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాలు చేరుకోలేము. ప్రజలు కంటిన్యూగా సపోర్ట్ చేసి ఎలాంటి సుపరిపాలన ఇవ్వగలుగుతామో నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 3వ సారి గెలిచారు. నా ఉద్దేశం ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. నేను ఇప్పుడు వస్తా ఉంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్, అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ is referring to me. You have introduced Swarna Andhra Pradesh. Go to universities, educate our students, continuously take it as a campaign mode, then only you will succeed. Andhra Pradesh will become 2047 Swarna Andhra Pradesh. That is what he is telling to me. విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం ఇది పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని 7 మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టించిన